బహుజన కళాకారుల ఐక్యత, డప్పు జానపద కళాకారుల ఐక్యత, చర్మకారుల ఐక్యత, నాటక రంగ కళాకారుల ఐక్యత, బహుజనుల ఐక్యత. ఈరోజు మాచర్లపట్నంలోని జాతీయ బహు కళాకారుల కార్యాలయంలో మీడియా సమావేశానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఖమ్మంపాటి దానం గారు అధ్యక్షత వహించారు. మరి వివిధ మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మీడియా సమావేశంలో నూతనంగా ఏర్పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారికి డప్పు కళాకారులు చర్మకారుల జీవోకి ప్రాణం పోసి దళితులకు 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన రథసారథి, మా అందరికీ ఆత్మగౌరవం కళాకారుల పార్టీగా మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో మరి రేపు ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మాచర్ల నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో గెలిపొందిన గౌరవనీయులు బ్రహ్మారెడ్డి గారికి, మన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారికి, అలాగే పల్నాడు ప్రాంతంలో బీసీ నేతగా టీడీపీ పార్టీలో అలుపెరగని పోరాటం చేసిన జంగా కృష్ణమూర్తి గారికి మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీడియా సమావేశంలో బహుజన కళాకారులందరూ మరి డప్పు కళాకారులు, చర్మకారులు 2018లో ఈ జీవోకి ప్రాణం పోసి దళితులను ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరై అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వారికి రేపు ఎల్లుండి 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్న మన తెలుగుదేశం పార్టీలో గెలిచిన ప్రతి ఒక్కరికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేమందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు. మరి ఈరోజు దళితుల పరిస్థితి ఎలా ఉందంటే, మేము అతి త్వరలో ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నామని కూడా మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాం. 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చి డప్పు కళాకారులకి, చర్మకారులకి ఆత్మగౌరవం, దళితులకి ఆత్మగౌరవం నింపిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, పల్నాడు జిల్లా ప్రజలు డప్పు కళాకారుల పింఛన్లు, చర్మకారుల పింఛన్లు పోతాయని భయపడుతున్నారు. పెట్టింది దీపం చంద్రబాబు నాయుడు గారు. ఇక మన జీవోని పెంచడానికి 5,000 రూపాయలు మనకి రావడానికి కూడా ఈ ప్రభుత్వంలో మనకి చాలా ధైర్యంగా ఉంది. కాబట్టి దయచేసి చర్మకారులు, డప్పు కళాకారులు ఆందోళన పడొద్దు. మీ పింఛన్లు ఎక్కడికి బావు, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, మన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇదే బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో, అలాగే మన ఎంపీ గారు శ్రీకృష్ణ దేవరాయలు గారిని కలుపుకొని మన సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని కూడా డప్పు కళాకారులకి, చర్మకారులకి, అలాగే నాటక రంగస్థల కళాకారుల సమస్యలను కూడా మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా మన మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెన్షన్లు ఎక్కడికి బావు, ఈ మీడియా సమావేశంలో మనం ఎన్నో ఉద్యమాలు చేసి సాధించిన జీవో డప్పు కళాకారులు, చర్మకారుల జీవో. తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది. 5,000 రూపాయలు పెంచడానికి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ మీడియా సమావేశంలో మీకు తెలియజేస్తున్నాను. అందరికి జై భీములు, కళాభయ వందనాలు. డప్పు కళాకారుల ఐక్యత, డప్పు కళాకారుల ఐక్యత, జానపద కళాకారుల ఐక్యత, బహుజనుల ఐక్యత, చర్మకారుల ఐక్యత, నాటక రంగస్థల కళాకారుల ఐక్యత, రైతు కూలి మహిళల ఐక్యత. నాయకత్వం